హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్త్కి హెల్తీ రాగి దోశ చేస్తున్నా అండి. రాగి దోశ పల్లి చట్నీ చేశానండి నేను. చూడండి ఇలాగా చాలా సూపర్ ఉంటుంది, అంటే హెల్త్కి మంచిది, తర్వాత చాలా బాగుంటుంది. ఇలా చూడండి రాగులు అండి ఇవి. మనము రేపు పొద్దున మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలంటే ముందు రోజే ఇవన్నీ రెడీ చేసుకోవాలండి మనము. ఇలా చూడండి ఇవి వచ్చి మినపగుండ్లు అండి. ఒక కప్పు మినపగుండ్లకి సగం కప్పు ఒక కప్పు రాగులకి సగం కప్పు మినపగుండ్లు అండి. ఇలా చూడండి నానేస్తున్నానండి నేను. ముందు ఒక 6 గంటల ముందే నానేయాలండి ఇవి. ఇలా మనము 6 గంటల ముందు నానబెట్టుకోవాలండి. ఇలా చూడండి నేను రేపు పొద్దునకి టిఫిన్ చేయాలా, అందుకోసం ఈరోజే నానబెట్టేస్తూ ఉన్నా అండి. ఇలాగా చూడండి అది డస్ట్ ఎక్కువ ఉంటుందండి, చిన్నగా ఉంటాయి కదా రాగులు, అందులో ఎక్కువ గలీజ్ ఉంటుంది. ఇలా బాగా కడగాలండి మనము. ఒక 2 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళీ మనం వాటర్ వేసి నానబెట్టేయాలి దాన్ని. వాటర్ వేసి పెట్టేసినాక 6 గంటల వరకు నాననివ్వాలండి. బాగా నానితే రాగులు వచ్చేసి బాగా నానుతాయి మనకి. అవి అరగడానికి కూడా చాలా బాగుంటుందండి. రాగులు తొందరగా జీర్ణం కావు కదా, అందుకోసము ఇలా ముందే బాగా నానబెట్టేసి అవి బాగా లోపల వరకు నానుతాయి కాబట్టి అరగడానికి కూడా ఈజీ అనిపిస్తుంది. ఇలా చూడండి 6 గంటల తర్వాత చూడండి నేను అప్పుడు కడిగి నానబెట్టేసాను. తర్వాత 6 గంటల తర్వాత ఇలా మిక్సీకి వేస్తున్నాండి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి, లైట్గానే వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసినామంటే మనము అది చాలా ఇది అయిపోతుంది, అప్పుడు మనకి రాదండి. చూసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా తిప్పుకోవాలండి. చూడండి ఇలాగా ఇలా మెత్తగా అయింది చూడండి. మనం మామూలు దోశ ఎలా వేసుకుంటామో రైస్ దోశ అలాగేనండి, అలా పిండి పట్టుకోవాలండి. ఇలాగా ఇలా రెడీ అయ్యింది చూడండి. ఇదంతా మనము ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నా అండి. మళ్ళీ తర్వాత వచ్చేసి ఉద్దిబ్యాళ్ళు, మరి ఇలా ఉద్దిబ్యాళ్ళు కూడా నేను మిక్సీ పట్టుకుంటున్నా అండి. ఇలాగా చూడండి కావాల్సినన్ని ఉద్దిబ్యాళ్ళు కూడా. ఇది వచ్చేసి ఇవి అటుకులు అండి. అటుకులు కూడా మనం ఒక గంట మిక్సీ పడతామనగా ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి. మినపగుండ్లు రాగులు 6 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఈ అటుకులు వచ్చేసి ఒక గంట ముందు నానబెట్టాలండి, తొందరగా నానిపోతాయి కదా, అందుకోసం ఒక గంట ముందు. ఇవి కూడా 1/2 కప్ తీసుకోవాలండి. 1/2 కప్ తీసుకొని ఇలా బాగా మెత్తగా పట్టుకోవాలండి. 3 మిక్సీ అయ్యేటట్లు బాగా మెత్తగా చూడండి ఇలా మెత్తగా అయిపోయింది కదా. ఇది ఇప్పుడు మనం తీసి ఈ దోశ బ్యాటర్లోకేసి కలిపేద్దామండి. ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇందులోకి వేసి బాగా కలిపెట్టేసి నైట్ పెట్టేసి పొద్దునకంతా మనకి బాగా ఉబ్బుతుంది ఫ్రెండ్స్. బాగా ఉబ్బి మంచిగా వస్తుంది దోశ వేయడానికి కూడా. ఇలా కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. గంటితో కలిపితే అంత కలవదు ఫ్రెండ్స్, ఇలా చేత్తోనే బాగా నీట్గా కలిపేస్తే బాగా కలుస్తుంది. అందుకోసం నేను ఇలా చేత్తోనే కలుపుతాను ఫ్రెండ్స్. ఇలాగా చూడండి ఇలాగా అంత బాగా మిక్స్ పట్టేస్తే లోపల రాగులును తర్వాత ఇవి మినపగుండ్లు అటుకులు అన్నీ మొత్తం మంచిగా కలిసిపోతాయి. ఇలా నైట్ మూసి పెట్టేసాను ఫ్రెండ్స్ నేను. ఇలా పొద్దునకు చూడండి ఇలా మంచిగా ఉబ్బింది. ఇలా మంచిగా ఉబ్బితే మనకు కరెక్ట్గా వచ్చినట్లు ఫ్రెండ్స్. ఇలా చూడండి నేను ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెమే చాలనేసి, అది చాలా ఉందిగా అంతోటి వద్దని కొంచెమే చాలు మాకనేసి ఇందులోకి మళ్ళీ మనకి కావాల్సింటే వాటర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వాటర్ వేస్తూ ఉన్నాను చూడండి. మనకి దోసపిండి ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ అలాగే ఇది కూడా రెడీ చేస్తామండి. అయిపోయింది. అందులో కొంచెం సోడా పొడి ఉప్పు వేసేసాను, అయిపోయిందండి. ఇలా చూడండి మనం దోసపెనానికి వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా ఎర్రగడ్డతో రుద్దుతూ ఉన్నానండి. ఇలా చేస్తే మనకి బాగా మంచిగా వస్తుంది కదా, అందుకోసం ఇలా చేస్తూ ఉన్నా. ఇలా చూడండి సేమ్ మనం దోశ ఎలా వేసుకుంటామో అలాగే చాలా బాగా నీట్గా వస్తుందండి. దోశ కూడా ఎక్కడ విరిగిపోదు, చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇలా వారంలో ఒకసారైనా మనం రాగి దోశ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి పిల్లలు ఇలా ముద్ద తినాలంటే తినరు కదా, ఇది టిఫిన్ లాగా వస్తుంది కాబట్టి ఇలా దోశ రూపంలో ఇవ్వచ్చండి. రాగులు ఐరన్కి చాలా అన్నిటికీ మంచిది కదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మనం పాతకాలంలో ఎక్కువ ముద్దే వాడుతూ ఉంటే ముద్ద జావా ఇలా ఎక్కువ తింటూ ఉంటాం కదా, ఇప్పుడు ఎవరు అలా వాడము. అందుకే ఇలా కూడా ట్రై చేసి పిల్లలకు పెట్టినా బాగుంటుంది, మనం తీసుకున్నా బాగుంటుందండి. ఇలా చూడండి అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి రాగి దోశ. ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.